ఎవరైనా రోగి ఉన్నారా? మీరు ఏం చేయాలంటే వీలైతే దైవజనుని ఇంటికి పిలవాలా, లేదు అంటే మీరే ఆదివారం రోజు ఆ రోగిని తీసుకొని రావాలి. ఒకవేళ నడవలేని పరిస్థితిలో ఉంటే దైవజనుడు మీ ఇంటికి వస్తాడు, నడవగలడు, మందిరానికి రాగలడు అంటే తీసుకొని రండి, ఇక్కడ ప్రార్థన చేస్తాను. ఇది ప్రార్థన శక్తిని మనకు ఇస్తుంది. దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు, అంటే సంఘ పెద్దలు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. హల్లెలూయా. ఒకవేళ అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ పొందుతాడంట. ఏం చేయాలా? మందిరానికి రావాలా, ప్రార్థన సహాయం కోరాలా, సిగ్గుపడొద్దు. విశ్వాసముతోటి మనము ముందుకు సాగి వెళ్ళాలి. శ్రమలు వస్తాయి. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని. హల్లెలూయా. అందుకే ఓర్పుతోటి నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలా. ఎప్పటి వరకు? ఆ శ్రమ పోయేదాకా, ఆ బాధ పోయేదాకా, ఆ వ్యాధి పోయేదాకా, ఆ సమస్య పోయేదాకా, విజయమో వచ్చే వరకు, పైనుండి శక్తి పొందు వరకు కదా. దివారాత్రములు వాళ్ళు ఏం చేస్తారంట? ఎడతెగక ప్రార్థన చేసిరి. ప్రార్థన చేస్తూనే ఉండాలా. అమ్మ, నీకు విజయము కావాలా, నీకు విడుదల కావాలా, నీకు స్వస్థత కావాలా, నీకు దీవెన కావాలా, నీ కుటుంబంలో క్షేమము కావాలా? ప్రార్థనలో శక్తి ఉంది. నీ శ్రమ నుంచి విడిపిస్తుంది, నీ రోగము నుండి విడిపిస్తుంది. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. హల్లెలూయా. ఎవరు లేపుతారు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సంఘ పెద్దలు. ఎవరు లేపుతారు? ప్రభువు లేపుతాడు, దేవుడు లేపుతాడు, వారిని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. చూడండి, ఈరోజు నీకు ఇచ్చినటువంటి ధన్యత ఏంటంటే నీవు ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డావు. దేవుడిని పాపాలు క్షమించాడు, నేను నీతిమంతుడిగా చేశాను. నువ్వు ఎలా ఉండాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇతరులను నీవు నశించిపోకుండా వారిని సహవాసములోనికి నడిపించే వ్యక్తిగాను ఉండాలి, విశ్వాసములోనికి నడిపించే వ్యక్తిగాను ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, రోగం వచ్చినా, మరణకరమైన వ్యాధి వచ్చినా, శ్రమలు ఎదురైనా, వీటన్నిటిని జయించే శక్తి ప్రార్థనలో ఉంది కదా. అందుకే ఏలియా ప్రార్థన వర్షాన్ని ఆపేయగలిగింది 3.5 సంవత్సరాలు. ఆకాశము ఆ ప్రార్థనను యాక్సెప్ట్ చేసిందా లేదా? చేసింది. మరలా ప్రార్థించినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చి భూమి ఫలమునిచ్చిందంట. గట్టి చెప్పకూడదామా? దేవునికి మహిమ కలుగును గాక. మరి నువ్వు ఎలా ఉంటావు ఈరోజు? అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టే ఉండాలి దేవుని దగ్గర. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే నువ్వు ఎప్పుడు ఎట్లా ఉంటావు తెలుసా? దేవుని సహవాసములో ఉండడానికి ఇష్టపడతావు, దేవుని ఆరాధించడానికి ఇష్టపడతావు, దేవుని ఘనపరచడానికి ఇష్టపడతావు, ప్రార్థించడానికి ఇష్టపడతావు, దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడతావు, ఆయన స్వరం ఆలకించడానికి ఆశతో ఎదురు చూస్తావు. కానీ ఈరోజు ఎంతోమంది దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నారు, ప్రార్థన సహవాసానికి దూరం అయిపోతూ ఉన్నారు, దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని కోల్పోతున్నారు. శాపాన్ని వారు వెతుక్కుంటున్నారు. ఈరోజు నా దేవుడు నీ శాపాన్ని తీసివేసి నిన్ను పవిత్రపరిచి నిన్ను నూతనపరిచి ఈరోజు సంఘములో నిన్ను పెడితే నీ చేతులారా నువ్వే దేవుడిచ్చినటువంటి దీవెన ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతున్నావు, నువ్వే వదిలిపెట్టుకుంటున్నావు. కాబట్టి ఈరోజు ఎందరైతే దేవునికి దూరంగా ఉన్నారో, దేవుడిచ్చినటువంటి దివ్య జ్ఞానమును కలిగి ఉండి కూడా మరి నీవు నీ యొక్క
జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. అయితే దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈరోజు నువ్వు తిరిగి వెనుకకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. సహోదరి సహోదరుడా, తిరిగి దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే దేవుడిని హెచ్చించబోతున్నాడు. యేసయ్యా నన్ను క్షమించు ప్రభా, నేను నెమ్మది లేకుండా నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను. నా చేతులారా నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను. నా చేతులారా నా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాను. నా చేతులారా నా ఉద్యోగాన్ని కోల్పోతున్నాను. నా చేతులారా నా వ్యాపారాన్ని పాడు చేసుకుంటున్నాను. నా చేతులారా నా పిల్లల జీవితాన్ని పాడు చేస్తున్నాను. నా చేతులారా నేను వారిని దూరము చేసుకుంటున్నాను. నా తప్పు నేను గ్రహిస్తున్నాను. ఈరోజు ప్రభా, నా తప్పు నేను గ్రహిస్తున్నాను. తండ్రి, నా తప్పు నేను గ్రహిస్తున్నాను. ప్రభా, ఇంతకాలము నా జ్ఞానమును నమ్ముకున్నాను, కానీ ఈరోజు నాయన జ్ఞానము అది పనికిరాదయ్యా. నీవిచ్చు జ్ఞానము ఈ లోకాన్ని జయించే శక్తిని ఇస్తుంది, కానీ నా సొంత జ్ఞానము అది ఏమీ సాధించలేదు ప్రభా. అది ఎందుకు పనికిరాదు ప్రభా. కాబట్టి ప్రభా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప నాకు చాలు. నీ దీవెన కావాలి, నీ ఆశీర్వాదము కావాలి ప్రభా. నీ దయ కావాలి, నీ తోడు కావాలి, నీ నీడ కావాలి ప్రభా. 91 దావీదు కీర్తన ప్రకారము ప్రభా, నా తండ్రి నీ కాపుదల నాకు కావాలా, నా కుటుంబానికి కావాలి. సహాయం చేయండి. 2 చేతుల మీదకి ఎత్తి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, కృపమైన ఇదిగో నీ బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్కరిని దీవించు, ప్రతి ఒక్కరిని ధైర్యపరచు, ప్రతి ఒక్కరిని బలపరచు. శ్రమల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి, మనసాయసముల నుండి, అపార్థముల నుండి, రోగము నుండి, భయము నుండి, చీకటి నుండి, అపవిత్రత నుండి విడుదల దయచేయి. విడుదల కలుగును గాక. వారి చేయు ప్రయత్నములన్నీ ఫలించును గాక. వారి వెళ్ళు మార్గములన్నీ కూడా సరళమగును గాక. వారు దీవించబడుదురు గాక. 30 60 100 వారు దీవించబడుదురు గాక. ఇక నుండి ప్రభా, వారికి అడ్డుగా ఉన్న ప్రతి గోడ కూలిపోవను గాక. వారికి అడ్డుగా ఉన్న ప్రతి శత్రువు యేసు నామములో అడ్డు తొలగిపోవను గాక. తండ్రి, నీ బిడ్డల జీవితంలో విజయం ఉండును గాక. ఇక నుండి వారికి విజయమే కలుగును గాక. ఇక నుండి వారి జీవితంలో తండ్రి గొప్ప ధాన్యములు వారు కలిగి ఉందురు గాక. నిన్ను స్తుతించుదురు గాక, నిన్ను ఘనపరచుదురు గాక, నిన్ను మహిమపరచుదురు గాక. నీ కృప నిరంతరము వారికి తోడై ఉండును గాక. మా అందరికీ తోడై ఉండును గాక. తండ్రి, ఈరోజు మేము విన్న వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.